ఇజ్రాయెల్ దేశం, ఆ తర్వాత అమెరికా దేశం ఇరాన్ మీద ఎందుకు దాడులు చేస్తున్నాయంటే, ఇరాన్ వాస్తవానికి మిడిల్ ఈస్ట్ రీజన్లో గొప్ప లీడర్ కావాలి, నేనే మొత్తం ఈ మిడిల్ ఈస్ట్ రీజన్ అంతా కూడా నేనే పరిపాలన చేయాలని అలీ ఖమేనీ ఎంతగానో ఆశపడుతూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టెర్రరిజంని ఎస్టాబ్లిష్ చేయాలి, షరియా చట్టాన్ని తీసుకురావాలని, రాడికల్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించాలనేటువంటి ఆలోచన అలీ ఖమేనీదట. అందుని బట్టి ఈ యొక్క ఇజ్రాయెల్ కావచ్చు, అమెరికా దేశం కావచ్చు, ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలి, ప్రపంచం అంతా శాంతిగా ఉండాలనే ఉద్దేశంతో, ఆ రాడికల్ టెర్రరిజం అంతమొందించాలనే ఉద్దేశంతో ఇరాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టారు. ఇంకో ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే, ఇరాన్ వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలకి ఫండింగ్ ఇవ్వడం ప్రారంభించింది. మనకు తెలుసు, ఒమాన్లో ఉన్నటువంటి హైతీలకి ఫండింగ్ ఇస్తుంది ఇరాన్ గవర్నమెంటే. ఆ తర్వాత లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా అనేటువంటి సంస్థకు ఫండింగ్ ఇస్తుంది, ఆయుధాలను సరఫరా చేస్తుంది ఇరాన్ గవర్నమెంటే. హమాస్ తీవ్రవాదాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇరాన్ సుప్రీం లీడర్ అయినటువంటి అలీ ఖమేనీయే. అందుని బట్టి ఈ వ్యక్తిని ఎలాగైనా సరే అంతమొందించాలనేటువంటిది ఇజ్రాయెల్, ఆ తర్వాత అమెరికా ఆలోచన. ఇరాన్కి అమెరికా అంటే అస్సలు పడదు. అమెరికాని ఏనాటికైనా నాశనం చేయాలనేటువంటిది ఇరాన్ యొక్క లైఫ్ టైం గోల్ అయి ఉంది. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. న్యూక్లియర్ వెపన్స్తో కావాల్సిన రా మెటీరియల్ అయినటువంటి యురేనియంని అనేక దేశాల నుంచి ప్రొక్యూర్ చేయడం మొదలుపెట్టారు. అణ్వాయుధాలు ఎందుకు పరీక్షలు చేస్తున్నారంటే, నేరుగా ఇజ్రాయెల్ దేశం మీదకి తీసుకువెళ్ళి ఇజ్రాయెల్ని భస్మీపట్లం చేయాలనేటువంటిది ఆలోచన ఇరాన్ది. అందుని బట్టి ఇజ్రాయెల్ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. వారి దగ్గరే కనుక ఈ యొక్క న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఖచ్చితంగా మా దేశం మీదకి వేస్తారు. అసలే ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నదండి, 1 కోటి మంది మాత్రం జనాభా ఉంటారు. ఒక్క బాంబు వేశారంటే చాలు, దేశం అంతా కూడా భస్మం అయిపోద్ది, దేశం అంతా బూడిదైపోద్ది. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఇరాన్ ఎక్కడ తయారు చేస్తుంది, అసలు యురేనియంని ఎక్కడి నుంచి వాళ్ళు ప్రొక్యూర్ చేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా ముందుగానే తెలుసుకుంటూ ఆ దేశం మనుగడను కాపాడుకోవడం కొరకు ఎన్నోసార్లు హెచ్చరికలు జారీ చేయించారు.